వైట్నింగ్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు. చాలా రకాల ఫేస్ ప్యాక్స్ కూడా ట్రై చేస్తారు. కానీ ఎలాంటి రిజల్ట్ ఉండదు. అటువంటి వారి కోసమే ఈ వీడియో. ఇదైతే కొరియన్ గ్లాసీ స్కిన్ నైట్ క్రీమ్ అండి. వన్స్ ఇది అప్లై చేయడం స్టార్ట్ చేశారంటే స్కిన్ గ్లోగా అండ్ బ్యూటిఫుల్ గా మారిపోతుంది. హోమ్ మేడ్ నైట్ క్రీమ్ కి కావాల్సినవి ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అన్ని ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నైట్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరు రెగ్యులర్ గా ఏ రైస్ అయితే వండుకుంటారో ఆ రైస్ తో మనం ఈ క్రీమ్ ని తయారు చేసుకోవచ్చు. రైస్ తో వాడే ఏ క్రీమ్ అయినా చాలా అంటే చాలా వైరల్ అవుతుంది కదా, ఎందుకంటే ఇందులో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. అవి మన స్కిన్ ని వైట్ గా చేస్తాయి. ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ ని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. దానితో పాటు మనకు దీనికి కావాల్సింది అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, ఇంకా 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్. మనం నైట్ నానబెట్టుకున్న రైస్ ఉంటది కదా, మనం రైస్ నైతే యూజ్ చేయం, ఓన్లీ వాటర్ నే యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, స్పూన్ తో అయితే మనకి ఎంత కావాలో అంత వాటర్ ని తీసుకోవాలి. నేనైతే 4-5 స్పూన్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరికి ప్రిపేర్ చేశాను నేను. ఒక్కరికే అనుకుంటే ఒక 3 స్పూన్స్ చాలండి. ఒక 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. అయితే బయట అయితే ఒక 2-3 డేస్ ఉంటది అనుకుంటా. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేయాలి. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉన్నా కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేదు, సో నేను బయట షాప్ లో తీసుకున్న అలోవెరా జెల్ ని యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. నేనైతే 3 తీసుకుంటున్నా ఇద్దరికి కాబట్టి, మీరు ఒకరికి అయితే 2 అయితే సరిపోతుంది. బయట మెడికల్ షాప్స్ లో ఉంటాయి, వెళ్ళి తెచ్చుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని డైరెక్ట్ వేసి మిక్స్ చేయొద్దు, అందులో సిరం ఉంటది, ఆ సిరం మాత్రమే యూజ్ చేయాలి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్ ఉన్నా, చాలా మందికి డల్ స్కిన్ ఉంటది కదా, అట్లాంటి వాళ్ళకి ఈ నైట్ క్రీమ్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఒక్కసారి యూజ్ చేయండి. 1 మంత్ వాడినాక నా వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి, మీ రిజల్ట్స్ నాతో షేర్ చేసుకోమంటున్నా. లాస్ట్ ఇంగ్రీడియంట్ మన కోకోనట్ ఆయిల్ అండి. ఒక 2-3 డ్రాప్స్ ఉంటే చాలు, మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది దీని వల్ల. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంతలా మిక్స్ చేయాలంటే క్రీమీ టెక్స్చర్ రావాలి, అంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నదైతే వీడియోలో చూపించినట్టు మంచిగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకున్నాక ఎయిర్ టైట్ కంటైనర్ లో మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో అయితే ఒక 10-15 డేస్ ఉంటుంది. దీన్ని స్నానం చేసుకున్నాక లేదా ఫేస్ వాష్ చేసుకున్నాక మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఎలా పడితే అలా ఆయిలీ స్కిన్ మీద అలా యూజ్ చేయొద్దు. మన ఫేస్ క్లీన్ చేసుకున్నాక మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కడికైనా బయటికి వెళ్లే ముందు దీన్ని అప్లై చేయకండి, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ మన స్కిన్ ని అతుక్కుంటాయి అన్నమాట. ఈ క్రీమ్ ని నైట్ మనం పడుకునే ముందు ఫేస్ క్లీన్ చేసుకున్నాక హ్యాండ్స్ కి, లెగ్స్ కి, ఫేస్ కి ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. అప్లై చేసుకొని పడుకోవాలి. ఈ క్రీమ్ ని అప్లై చేశాక 3-5 మినిట్స్ అయినా మసాజ్ చేయాలండి. ఈ క్రీమ్ ని డైలీ నైట్ పడుకునే ముందు అప్లై చేయండి. డైలీ అప్లై చేయాలి. ఒక 1 మంత్ వాడినాక అయితే రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి. లైక్ డైలీ వ్లాగ్స్ కావాలా, లేకపోతే బ్యూటీ స్కిన్ కేర్ కావాలా, అవి కామెంట్ చేయండి. సరేనా? బాయ్.